నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరంటే ఖచ్చితంగా ప్రభాస్ అని చెప్పొచ్చు. అయితే ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ది పుట్టినరోజు సందర్భంగా మన లియో తరఫున కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, సో ప్రభాస్ గారి సినిమా లైనప్ ఎలా ఉంది, ఈరోజు బర్త్డే కాబట్టి ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ ఒక ఫౌజీ అప్డేట్ ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళు ఆ ఫౌజీ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా ఫౌజీ అవునా కాదా, అనురాగ్ కపూర్ సినిమా టైటిల్ అవునా కాదా అని డౌట్లు ఉండేవి. దానికి వాళ్ళు ఆ టైటిల్ కూడా అఫీషియల్గా వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అదేంటంటే 1940s ఒక యోధుడి, ఒక సోల్జర్, ఆర్మీ ఆఫీసర్ కథగా ఇది అనిపిస్తుంది మనకి కథాపరంగా చూసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ అప్పుడు స్థాపించింది. అంటే బహుశా సుభాష్ చంద్రబోస్ సంబంధించిన కథాంశం ఏమైంది ఇది అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. ఫౌజీ అని పెట్టడం కానీ, మరి ఆ సోల్జర్ కథ కావడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక చారిత్రక కథాంశం అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే వాళ్ళు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు దీంట్లో. అంటే ఒక ధైర్యవంతుడైన సోల్జర్ కథ అని చెప్పుకుంటూ పద్మవ్యూహాన్ని గెలిచిన అర్జునుడు అనే ఒక లైన్ ఇచ్చారు. అలాగే పాండవుల కోసం పోరాడే కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు, అతను పుట్టుకతోనే ఒక యోధుడు అంటూ మంచి పవర్ఫుల్ లైన్స్ అయితే వాళ్ళు రాశారు. పైగా జాతీయ జెండాను తగలబెడుతూ ఉండగా ప్రభాస్ ఇంటెన్స్ లుక్తో ఉన్న పోస్టర్ని ఆ టీమ్ రిలీజ్ చేసింది. కాబట్టి ఫౌజీకి సంబంధించిన అప్డేట్ అయితే చాలా పవర్ఫుల్ అప్డేట్ అయితే వాళ్ళు ఇచ్చారు. అంటే సీతారాము లాంటి సున్నితమైన టైటిల్ ఇచ్చిన అనురాఘపూడి గారు ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ని, పైగా దీంట్లో ప్యాడింగ్ కూడా మామూలు ప్యాడింగ్ కాదు. మిథున్ చక్రవర్తి, జయప్రద గారు, ఇమాన్వి కొత్త హీరోయిన్, అమ్మాయి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ వచ్చిన ఇమాన్వి, అనుపమ్ ఖేరు, అతిరథ మహారాజులంతా ఉన్నారు. పైగా టీ సిరీస్ వాళ్ళు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కలిపి ఈ సినిమాని చేయటం అనేది విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అలాగే విశాల్ భరద్వాజ్, మన బాలీవుడ్లో మ్యూజిక్ విశాల్ భరద్వాజ్ గారు దీని సంగీతం, ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫౌజీకి సంబంధించి ఉన్నాయండి. అయితే మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని చూసుకుంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరైతే స్థాపించినటువంటి యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జీవిత కథ కింద చూసుకోవాలా అంటే కొంత డౌట్స్ అయితే వస్తున్నాయి. మీరేమంటారు? అంటే వాళ్ళు రివీల్ చేయరు కాబట్టి మనం అప్పటి కథ అని అనుకోవాలి. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథే. 1940 బ్యాక్ డ్రాప్ అంటే అసలు సుభాష్ చంద్రబోస్ లైఫే ఒక మిస్టరీ. ఆయన ఏమైపోయాడో తెలియదు, అది పెద్ద మిస్టరీ. దాని మీద రకరకాల కథనాలు, రకరకాల స్టోరీలు ఉన్నాయి. దాని మీద రకరకాల సినిమాలు కూడా వచ్చినాయి. మొత్తానికైతే ఫౌజీ అని పెట్టారంటేనే ఇందులో ఏదో ఉంది. అది ఏంటనేదే సినిమాలో కీలకం. అది బహుశా వాళ్ళు ఇప్పుడు చెప్పకపోవచ్చు. సినిమా రిలీజ్ దగ్గర పెడితే అప్పుడు కానీ అది చెప్పలేమనుకుంటున్నాను నేను. 2026లో రిలీజు. నాకు తెలిసి ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయ్యే సినిమాలు 2026లో, 9వ తారీఖు రాజాసాబు, అది 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఫౌజీ కూడా. ఇటీవల కాలంలో కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి కథని చాలాసార్లు తెలుగు సినిమాలో కూడా చూసాం. మొన్న ఈ మధ్య వచ్చిన నిఖిల్ సినిమాలో కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించింది ఏదో పాయింట్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు అనూహ్యంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చరిత్ర కావచ్చు, ఇవంతా కూడా బాగా ఇప్పుడు క్రేజ్ అయితే ఏర్పడింది. సో ఆ క్రేజ్ని ఏమన్నా క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారా హనురావుపూడి అంటే ఏమంటారు? అంటే క్రేజ్ని క్యాచ్ చేసుకోవడం కాదు కానండి, సుభాష్ చంద్రబోస్ లైఫ్ని మనం బయటికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద రకరకాల వక్రీకరణలు, రకరకాల ఇవి జరిగినాయి. ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నారని అంటూ ఉంటారు. మొత్తానికి అది సినిమాల ద్వారా డబ్బుల రూపంలో చేసుకుంటున్నారు కానీ అది జెన్యూన్ సబ్జెక్టు. సుభాష్ చంద్రబోస్ లైఫ్లో కీలకమైన అంశాలు, స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం సాధించడంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, శాంతియుతంగా పోరాటంలో ఈయన అతివాద దీంతో రెబల్గా ఆయన పోరాట పటిమ కూడా అంత ఉంది. అది ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది మనకు అప్రస్తుతం, కానీ ఈయన ఎంత ముఖ్యమో ఆయన అంతే ముఖ్యం. అయితే ఇటీవల కాలంలో ఒక రీల్ మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే స్వతంత్రం ఇండియాకి వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ తర్వాత ఎవరో ఒక బ్రిటిషర్ వచ్చినప్పుడు అడిగారంటే ఎవరో ఒక మీడియా జర్నలిస్ట్, ఏంటండి ఎవరి వల్ల వచ్చింది అంటే గాంధీ గారి వల్ల మినిమల్, కానీ సుభాష్ చంద్రబోస్ వల్లే వచ్చింది అన్నట్టుగా కొంత. సో ఇప్పుడు ఇలాంటి టాక్స్ మధ్యలో ఇప్పుడు ఈ సినిమా ఇలా రిలీజ్ అవడాన్ని ఎలా చూడాలంటే? అదేనండి, అంటే వివాదాస్పదమైన అంశాల జోలికి మనం వెళ్ళకపోవడం బెటరు. వాళ్ళు కూడా వెళ్ళరు అనుకుంటాను నేను. డైరెక్టర్లు కూడా ఆ లోతుకి వెళ్ళరు. దాని ఒక కల్పిత పాత్రగా చేసుకుంటూ బోస్ గారి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలను దీంట్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే అది టచ్ చేస్తే మళ్ళీ కొంత వివాదాలు వస్తాయి కాబట్టి అలా అనుకుంటున్నా. ఆయన లైనప్లో ప్రధానంగా 7 సినిమాలు ఉన్నాయి. ఏ హీరోకి లేవండి. ప్రభాస్ గారి సినిమాల లైనప్ చూసుకుంటే 7 సినిమాలు లైన్లో ఉన్నాయి. రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారంట ఆయన. మరి ఏ హీరో కూడా. ఇంకోటి ఏంటంటే 7 సినిమాల బడ్జెట్ కూడా 3,500 కోట్ల రూపాయల బడ్జెట్. అన్ని పెద్ద బడ్జెట్ సినిమాలే, పాన్ ఇండియా సినిమాలే. నాకు తెలిసి ఇండియాలో ఇంత బడ్జెట్తో సినిమాలు రూపొందుతున్న ఏకైక హీరో ఇప్పుడు ఒక ప్రభాస్ అని చెప్పాలి.
అది అతి తొందరలో రాబోతున్న రాజాసాబ్ గురించి కూడా మనం చూసాం. ఆ ట్రైలర్లో కావచ్చు, నిజంగా హర్రర్ కామెడీ బేస్ మీద నిజంగా ట్రైలర్ మాత్రం పూర్తి లెక్కలు మార్చేసిందని చెప్పుకోవచ్చు. అటు పెద్ద సినిమాలు, ఇటు ఇలాంటి సినిమాలు. సో ఇలాగా బ్యాలెన్స్ చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కామెడీ హారర్ రాజాసాబ్ కూడా కామెడీ హారర్ మూవీ. మారుతి గారికి మొట్టమొదటిసారిగా ఒక పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. జనవరి 9న సినిమా రిలీజ్ కాబోతుంది. అది ఒక హైలైట్ అంశం. ఆ తర్వాత నెక్స్ట్ ఫౌజీ సినిమా. ఇది కూడా 1940s బ్యాక్ డ్రాప్. దాదాపు 600 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటున్నారు. మరి ఇది ఆగస్టులో రిలీజ్ అంటున్నారు, 2026 ఆగస్టుకి. అంటే నేను ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ టైంలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారే అనుకోవాల్సి వస్తుంది. అలాగే మూడో సినిమా మనకి స్పిరిట్ అనుకోవాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దీంట్లో ఏంటంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆయన చూపించబోతున్నారు అనేది మనకి వినిపిస్తున్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ నవంబర్లోనే షూటింగ్ స్టార్ట్ అయ్యి దాంట్లో కూడా ఆయన, ఎందుకంటే రాజాసాబ్ బయటకు వచ్చాడు కాబట్టి, దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి స్పిరిట్లో ఆయన ఫోకస్ పెట్టే అవకాశం, ప్రభాస్ గారు ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే తృప్తి దిమ్రి హీరోయిన్గా చేసే ఇది వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పటివరకు చూపించిన ప్రభాస్ని సందీప్ రెడ్డి వంగ అంటే డైరెక్టర్ లైనప్ కూడా బాగుంది సెలక్షన్స్. అందుకే మారుతికి కొత్త అవకాశం, తను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మారుతి మీద పడింది. అలాగే మరి ఆయన అను రాఘవపూడి ఒక సున్నితమైన లవ్ స్టోరీని చక్కగా సీతారామంగా చూపించిన అను రాఘవపూడి గారు ఒక పవర్ఫుల్గా మళ్ళీ ఆయనకి కూడా చాలా కీలకమని చెప్పాల్సి వస్తుంది అను రాఘవపూడికి. ఇక సందీప్ రెడ్డి వంగ ఆయన హీరోలే ఒక రకంగా ఉంటారు. మరి ఇక ప్రభాస్ని ఏ రకంగా చూపిస్తారనేది మనం చూడాలి. ఇక 4వ సినిమాకి వచ్చి కల్కి 2. దీంట్లోంచి మనకి దీపికా పడుకునే తప్పుకుందనే విషయం తెలిసింది. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు చేయబోతున్నారనేది తెలియదు. మొత్తానికి కల్కి 2 కూడా ఒక కీలకమైన సినిమాగా, 4వ సినిమాగా చెప్పొచ్చు మనం. దాంట్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా చాలా కీలకమైన పాత్రగా చెప్తున్నారు. కాబట్టి దుల్కర్ సల్మాన్ పాత్ర చాలా నిడివి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు కల్కి 2లో. కాబట్టి అది ఒకటి. తర్వాత ఏంటంటే 5వ సినిమాకి వచ్చి సలార్ పార్ట్ 2. ఇది ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి. ఎందుకంటే డ్రాగన్లో ఉన్నాడు ప్రశాంత్ నీళ్ళు. మరి ఆ సినిమా తర్వాత సలార్ మీద ఫోకస్ పెట్టాలి. మరి అలా చూసుకుంటుంది. తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు ఒక కొత్త సినిమా ప్లాన్ చేశారనేది ఒక టాక్ అయితే ఉంది. అది దర్శకుడు ఎవరనేది తెలియదు, కానీ ఈ సినిమా కూడా 400 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. ఇక చర్చలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకేష్ కనకరాజు, ఆయన ట్రై చేస్తున్నాడు ప్రభాస్తో సినిమా చేద్దామనే దీంతో ట్రై చేస్తున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటి, అదే లోకేష్ కనకరాజు మళ్ళీ రజనీకాంత్ గారిని బతిమలాడుకుని బామాలుకున్నాం, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక రజనీకాంత్ గారు నో చెప్తేనేమో బహుశా ప్రభాస్ని ఒప్పించేసి ప్రభాస్తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది. అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒక కథ చెప్పాడని, ప్రభాస్ ఓకే అంటే ప్రభాస్తో ప్రశాంత్ వర్మ చేద్దాం అనుకుంటున్నాడని టాక్ అయితే ఉంది. అలా చూసుకుంటే 7 సినిమాలు పూర్తి అవడానికి 2030 వరకు కూడా ప్రభాస్ డైరీ ఖాళీగా లేదనేది మనకు అర్థమైపోతుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ప్రభాస్ గారికి నిజంగా ఇంత లైనప్ ఉన్నటువంటి ఒక ఏ హీరో లేరు. దాదాపు 3500 కోట్ల బడ్జెట్ ఇంకా ప్రభాస్ ఖాతాలోనైతే ఉంది. అంటే ఒకటండి, ఆయన సినిమా కెరీర్ ఈశ్వర్ సినిమా మొట్టమొదటి సినిమా అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూడా అసలు ప్రభాస్ని మేము రామనాయుడు స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. మా కృష్ణరాజు గారి వారసుడు వస్తున్నాడంటే చాలా హడావుడిగా జరిగింది. మేము ఫస్ట్ లుక్లోనే ఆ ఫేస్ కట్స్ కానీ హైట్ కానీ చూసినప్పుడు అద్భుతమైన హీరో ఎదుగుతాడు అనుకున్నాం మేము. అట్లాగే ఎదిగాడు, వ్యక్తిత్వ పరంగా కూడా అలాగే ఎదుగుతూ వచ్చాడు. ఇప్పటికీ కూడా ఎటువంటి విమర్శలు లేకుండా, విమర్శించినా మీడియాలో ఎవరు విమర్శ ఇచ్చినా కానీ రియాక్ట్ అవ్వకుండా, ప్రతి పుట్టినరోజుకి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీడియాకి ఒక పార్టీ ఇవ్వడం కానీ ఒక సంప్రదాయంగా పెట్టుకుని వస్తున్న ఏకైక హీరోగా ప్రభాస్ గారి గురించి చెప్పాలండి. సో చూద్దాం సార్. మనం లియో తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్ గారికి తెలియజేసుకుందాం. నమస్తే. నమస్తే అండి.